ఆ మధ్యన చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ కూర్చోవడం ఇంకేముంది, ప్రశాంత్ కిషోర్ టీంకి అప్పచెప్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విజయ అవకాశాలు, ఇంకా అయిపోయింది జగన్ పని అంటూ తెలుగుదేశం శ్రేణులు సంబరపడటం. అప్పుడు మరి ఇప్పటిదాకా పీకే చెడ్డోడయ్యాడు, ఇప్పుడు పీకే ఒరిజినల్ ఎట్ అయ్యాడు అన్నటువంటి విమర్శలు ప్రతి విమర్శలు ఇవన్నీ నడిచినాయి. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తాజాగా ఒక విషయం స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో వాళ్ళ కోసం పనిచేయమని చంద్రబాబు నన్ను అడిగారు, నేను ఆ పని వదిలేశాను, మీకు చేయలేను, వేరే పార్టీకి కూడా చేయట్లేదు అని చెప్పారు. మా ఇద్దరికి ఉన్న ఒక కామన్ ఫ్రెండ్ ఫోర్స్ చేయడం వల్ల వెళ్లాల్సి వచ్చింది, నేను తెలుగుదేశం పార్టీకి పని చేయను అని చెప్పాను, అదే మాట చంద్రబాబుని కలిసి చెప్పండి అని అడిగితే వెళ్లాల్సి వచ్చింది. ఇది ప్రశాంత్ కిషోర్ తాజా స్టేట్మెంటు. ఆయన మాట ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. స్పష్టంగా ప్రశాంత్ కిషోరే చెప్పినటువంటి నేపథ్యంలో ఇది కాస్త చర్చకు వచ్చింది. ఆయన ఏం మాట్లాడాడు అన్నటువంటిది ఒకసారి విందాం. 2023 को आप आंध्र प्रदेश गए तो सुर्खियां नए सिरे से सजी। हैदराबाद से एक फ्लाइट में टीटीपी महासचिव नारा लोकेश के साथ आप विजयवाड़ा की तरफ गए थे। नहीं, विजयवाड़ा गए थे, चंद्रबाबू नायडू से मिलने गए थे। जी जी, इसलिए कि हमारे हम दोनों के एक कॉमन मित्र हैं जो बड़े नेता हैं, उनका ऐसा मानना था कि एक बार आप उनसे मिल लीजिए। बहुत दिनों से ये मीटिंग पेंडिंग थी, तो मैंने उनको जाकर ही कहा। और चूंकि आंध्र के पिछले चुनाव में मैंने YSRCP जगन मोहन रेड्डी की मदद की थी, तो चंद्रबाबू नायडू जी का ऐसा कहना था कि इस बार मैं उनकी मदद करूं। मैंने जाकर मिलकर ये बात स्पष्ट कर दी कि मैंने वो काम छोड़ दिया है, मैं वो काम कर नहीं सकता हूं, और मेरी आंध्र के चुनाव में कोई भूमिका नहीं है, ना उनके पक्ष में ना किसी के विपक्ष में। और ये बात मुझे एक हम लोग के जो कॉमन मित्र हैं उन्होंने कहा कि आप मिलकर अगर ये बात बता दीजिए। मैंने कहा मुझे कोई दिक्कत नहीं, मैं जाकर मिलकर उनको बता दिया मैंने ये बात। అది నేను అక్కడ ఏం చేయట్లేదు, ఈవెన్ జగన్కి కూడా చేయట్లేదని ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. ఎవరికి వాళ్ళకి ఇక్కడ ఋషి చూస్తున్నాడు జగన్కి, రాబిన్ శర్మ అదే ప్రశాంత్ కిషోర్ శిష్యులే, రాబిన్ శర్మ తెలుగుదేశానికి చూస్తున్నారు. ఇక్కడ ఏ యాక్టివిటీ నేను చెయ్యట్లేదు అన్నటువంటి విషయాన్ని మరొకసారి అధికారికంగా ప్రకటించుకొచ్చారు. అదే సందర్భంలో కామన్ ఫ్రెండ్ అంటే మేబీ రఘురామకృష్ణరాజు అయ్యి ఉండాలి.